మా ఊర్లో మహాభారతం జరుగుతుందని చెప్పాను కదా! ఇంక ఈరోజు వచ్చేసి ద్రౌపది అమ్మవారి కళ్యాణం అండి. ఇంకా అందుకోసమే ఇక్కడ మేమైతే రెడీ అయ్యేసి అట్లా గుడి దగ్గరకైతే వచ్చేసాము. ఇంకా ఇక్కడ కళ్యాణం జరిపిస్తుంది వచ్చేసి మా ఊరు వాళ్ళే. ద్రౌపది అమ్మవారి కళ్యాణం అయితే ఎవ్రీ ఇయర్ చాలా అంగరంగ వైభవంగా చేస్తారు. ఈ సంవత్సరం కూడా చాలా చాలా బాగా చేశారండి. ఇంక ఇక్కడ చూడండి అసలు ఆ డెకరేషన్ ఎంత బాగుందో. అమ్మవారి కళ్యాణం చూడడానికి చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరూ వచ్చారండి. చూడండి ఎంతమంది వచ్చారో. మా ఊర్లో జరిగినట్టు మహాభారతం ఎక్కడ జరగదని నాకు అనిపిస్తుందండి. అంత బాగా చేస్తారు. చాలా ఊర్లలో చేస్తారు, బట్ కానీ మా ఊర్లో జరిగినట్టు ఎక్కడ జరగదని నాకు అనిపిస్తుంది. కళ్యాణం జరిపించే వాళ్ళు వచ్చేసి అక్కడ వచ్చిన వారందరికీ రిటర్న్ గిఫ్ట్ అయితే ఇస్తారు. రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇచ్చారో నేనైతే నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇక్కడ స్టేజ్ మీద కూర్చోన్నారు కదా, వీళ్ళే అండి కళ్యాణం జరిపించేది అమ్మవారికి. సో చూసారు కదా ఫ్రెండ్స్, మా ఊర్లో ద్రౌపది అమ్మవారి కళ్యాణం ఎలా జరిగిందో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే.